హలో వ్యూవర్స్, నమస్తే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రోజుల క్రితం ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అనమాట. ఆయన మనసులో ఉన్న చాలా విషయాలు, గత 1 సంవత్సరంగా ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్లు, తర్వాత ఆయన తెలుసుకున్నటువంటి విషయాల గురించి ఆ యూట్యూబ్ ఛానల్తో పంచుకున్నారు. అది వచ్చేసి ఒక ఇంగ్లీష్ ఛానల్. సో దీంట్లో ఫస్ట్ ఆయనకి ఎదురైనటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఆ ఇంటర్వ్యూ చేసి అతను అడుగుతాడనమాట, మీరు సినిమా యాక్టర్ కదా, ఈ పాలిటిక్స్లోకి రావడం వెనక గల కారణం ఏంటి అనేసి. అంటే ఈ క్వశ్చన్ అడగడంలో ఆ క్వశ్చన్ అడిగేటటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే, జనరల్గా చాలా మంది 190 మంది ఈ రోజుల్లో పాలిటిక్స్లోకి వస్తున్నారంటే డబ్బు సంపాదన కోసమో, లేదా ఆల్రెడీ ఉన్న కేసుల్ని మాఫీ చేసుకోవడం కోసమో, లేకపోతే దౌర్జన్యంగానో, లేకపోతే మోసం చేసి దోచుకున్న ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమో పదవుల్లోకి రావడం జరుగుతుంది. బహుశా ఈ క్వశ్చన్ మనసులో పెట్టుకొని ఆయన పవన్ కళ్యాణ్ గారిని, మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటి, మీరు ఒక యాక్టర్ కదా అని చెప్పి అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం మీరు చూసినారంటే, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన, జనాల మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానము, ప్రజలకి సేవ చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పినాడంటే, చిన్నప్పుడు నేను నెల్లూరులో ఎక్కువ పెరగడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు, మాది కేవలం ఒక ఉద్యోగ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం మాది. మా నాన్నగారు యువకుడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి వ్యక్తి. మా నాన్న, మా చిన్నాన్నలు వాళ్ళు కూడా ఒకానొక సమయంలో అజ్ఞాతంలోకి పోవాల్సి వచ్చింది. ఆ కమ్యూనిస్టు భావాలు మా నాన్న దగ్గర నుంచి నాకు వచ్చినాయి. దానితో పాటు ఆయన చెప్పింది ఏంటంటే, మా నాన్నగారు కేవలం కమ్యూనిస్టు భావాలు ఉన్న వ్యక్తే కాదు, ఆయన ఒక థియేటర్ ఆర్టిస్టు, ఒక రంగస్థల నటుడు అని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఈ 2 చెప్పడం ద్వారా ఆయన చెప్పిన పాయింట్ ఏంటి అంటే, ఈ ప్రజల మీద సేవ, ప్రజలకి సేవ చెయ్యాలా, ఈ రాజకీయ భావాలు, అదేవిధంగా సినిమాలో నటించాలా అన్నటువంటి ఆలోచనలు నా కుటుంబ నేపథ్యం నుంచి, మా నాన్న, మా చిన్నాన్నల నేపథ్యం నుంచి, నేను పెరిగినటువంటి నెల్లూరు రాజకీయ వాతావరణ పరిస్థితులు బట్టి, నేను చదువుకున్నటువంటి చదువులు, ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, వీటన్నిటి నుంచి వచ్చిన ఆలోచన అని చెప్పడం జరిగింది. సో అలా చెప్పడం ద్వారా ఇంకొక పాయింట్ ఏం చెప్పినాడంటే, ఆ ఇంటర్వ్యూలు ఈ కమ్యూనిస్టు భావాలు అనేసి ఆయన ఒకసారి అన్నప్పుడు ఆయన చెప్పిన ఒక వివరణ ఏంటంటే, కమ్యూనిస్టు భావాలు ఉన్న వాళ్ళు చాలామంది, మా నాన్న కమ్యూనిస్ట్ అయినప్పటికీ మా నాన్న శ్రీరామ భక్తుడు, సో కమ్యూనిజంలో యాక్టివ్గా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా చాలా మంది దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి కొలిసి ఉండొచ్చు, కానీ దైవభక్తి ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పడం జరిగింది. సో అలా చెప్తూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ మరొక క్వశ్చన్ అడిగినారు, మీరు చెగువీరాని ఆదర్శంగా తీసుకున్నారు అని అన్నప్పుడు దానికి ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. చెగువీరా నాకు ఎందుకు నచ్చినాడు అని అంటే ఇవన్నీ మీరు డీకోడ్ చేసినారంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకున్న దానికి ఒక అవకాశం అనమాట. చెగువీరా గారిని నేను ఎందుకు ఫాలో అయినాను, ఎందుకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నానని చెప్తూ ఆయన ఏం చెప్పినంటే, చెగువీరా గారు ఒక డాక్టర్. ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కూడా కేవలం ప్రజల యొక్క వ్యాధులు తగ్గించాలన్న ఆలోచన కాకుండా, కేవలం ఆయన ఉన్నటువంటి దేశానికి మేలు చేయాలన్న, అంటే సమాజానికి పట్టిన రుగ్మతలను కూడా తీర్చాలన్న చేసినటువంటి ఆలోచన నాకు నచ్చింది. ఒక డాక్టర్గా పేషెంట్స్కి, ఒక డాక్టర్గా రోగులకు ఉన్న జబ్బులు తీర్చవే కాకుండా సమాజానికి ఉన్న రుగ్మతని తీర్చాలన్న ఆలోచన విధానం. సెకండ్, ఆయన ఉన్నటువంటి దేశమే కాకుండా ఆయన పక్క దేశాలకు కూడా మేలు చేయాలన్నటువంటి ఆలోచన, ఈ ఆలోచన విధానం నాకు స్ఫూర్తినిచ్చిందని చెప్పడం జరిగింది. సో ఇలా చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పొచ్చినాడంటే, నా కుటుంబ రాజకీయ నేపథ్యం, అంటే ఆలోచన నేపథ్యం, వాళ్ళ నాన్నకున్న కమ్యూనిస్ట్ థాట్ ప్రాసెస్, తర్వాత దైవభక్తి, చెగువీరా గారి లాంటి ఒక వ్యక్తి రోగులు, బీయింగ్ ఏ డాక్టరు, వాళ్ళు సాల్వ్ చేయడమే కాకుండా సమాజ రుగ్మతలు కూడా తీర్చాలన్న ఆలోచన, వాళ్ళ నాన్న థియేటర్ ఆర్టిస్ట్ అయి ఉండడం, ఇవన్నీ కలిసి రాజకీయాలకు రావాలని ఎప్పుడో నాకు ఆలోచన వచ్చినప్పటికీ నేను నా కెరీర్ వచ్చేసి ఒక యాక్టర్గా స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వీటిల్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి రావటానికి ఆయన ప్రేరేపించినటువంటి కుటుంబ నేపథ్యం, రాజకీయ పరిణామాలు, ప్రపంచ పరిస్థితులు మనకందరికీ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఆయన ఆలోచన విధానంతో, ఇదే ఆలోచన విధానంతో ప్రజలకు సేవ చేయాలన్న స్ఫూర్తితో ఇంకా ముందరికి వెళ్ళాలని మనం కోరుకుందాము. ఆ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలు చెప్పిన ఒక విషయం, మళ్ళీ వేరే క్వశ్చన్స్ కానీ ఏం చెప్పినాడు అన్నది కూడా మీకు నేను వివరిస్తాను. ఇప్పటికీ దీన్ని నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై పవన్ కళ్యాణ్.